ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 82.75, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 84.37, మెదక్ 84.67, ఒంటి గంట వరకు గతంలో కంటే ఈసారి ఎక్కువ పర్సెంటేజ్ కావడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూత్ ఎక్కువగా బరిలో ఉండడం వల్ల అన్ని గ్రామాల ప్రజలను అభ్యర్థులు ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్లడం జరిగింది. సిద్దిపేట, దుబ్బాక, జహీరాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉండగా ఆందోళ్, మెదక్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆశావాహులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నది. చేగుంట మండలం గొండ్లపల్లి గ్రామంలో హైడ్రామా సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్న రాత్రి నుండి కనిపించడం లేదంటూ అభ్యర్థి సబిత చేగుంటలో పిఎస్లో ఫిర్యాదు. డ్రోన్స్ జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టినటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ నరేందర్ గౌడ్, అదేవిధంగా భార్యాభర్తలు డ్రామా ఆడారని ప్రత్యర్థుల ఆరోపణ, సానుభూతి ఓట్ల కోసం ఇలా చేశారని ఆరోపణపై వేగంగా విచారణ చేపట్టిన పోలీసులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయపల్లి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ, ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇరు వర్గాలను సద్దుమణించిన పోలీసులు.